హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అన్బాక్సింగ్ 69 ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీషో నుంచి తెప్పించినటువంటి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ స్టిల్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి కోడ్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ మీద నేను ఇచ్చేస్తాను. మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం సెర్చ్ చేస్తూ ఉంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి అనేవి ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. వచ్చే శ్రావణ మాసం కాబట్టి మీ అందరికీ బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ తమ్ముళ్ళలో ఇవ్వడానికైనా గిఫ్టింగ్ పర్పస్కైనా సూపర్గా ఉంటాయి అనమాట. ప్రస్తుతం స్టైల్ ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ మీ విలువైన సమాచారం అంతా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చూపించబోయే శారీస్ ఇవ్వండి, ఇక్కడే ఉన్నాయి 3 శారీస్. సో 1 బై 1 వీటిని చూపించేస్తాను. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నాకు చాలా బాగా నచ్చి ఆర్డర్ చేశాను. మీకు కూడా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆషాఢంలో మనకి సేల్ అనేది 2021 మనకి మహా సేల్ అనేది నడుస్తుంది కదా. సో అందులో నేను తీసుకున్నాను అనమాట. నాకు రీజనబుల్ ప్రైస్లోనే పడాయి. సో ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బ్రాసో శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి పార్టీ వేర్ మంచి కలర్ కాంబినేషన్. అంటే చాలా అంటే శారీ వచ్చేసి లో ప్రైస్ అయినా కానీ చాలా డామినేటివ్ కలర్లా ఉందన్నమాట. మనకి ఎక్కడికైనా కట్టుకుని వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో శారీ మొత్తం ఎలా ఉందని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు శారీ మొత్తం చూపిద్దాము. పైన వచ్చేసి ఇలాగ చిన్న బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి మొత్తం ప్రింట్ అనమాట. మనం అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసాం కాబట్టి పర్వాలేదు. అంత రఫ్గా వాష్ చేసాం కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. మా పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో సౌండ్స్ అవి వస్తాయి, ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. శారీ మొత్తం నేను ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇదనమాట శారీ వచ్చేసి. పైన చిన్న బార్డర్ తోటి మనకి చక్కగా వచ్చిందనమాట. చాలా బాగుంది. కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. అంటే బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో మనకి రేర్ కలర్స్ కదా. ఈ కాంబినేషన్లో మనకి రేర్గా వస్తూ ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట. బ్లూ కలర్ అండ్ ప్రింట్ వచ్చేసి మొత్తం ఇలా ప్రింట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా బాగుంది. అసలు సూపర్ ఉందన్నమాట. ప్రింట్ అనేది పక్కన పెట్టేస్తే కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది. అండ్ కింద మనకి పెద్ద బార్డరు ఇలాగ సింపుల్గా ఇది కూడా ప్రింట్తోనే వచ్చిందనమాట. ఫాయిల్ ప్రింట్తో మనకి ఇలా వచ్చింది. సో సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్లో మనకి సెమీ జార్జెట్లో మనకి సిల్క్ అనమాట. ఇదంతా కూడా ఇది వచ్చేసి స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తం ఓవరాల్గా శారీ చూపిస్తాను. మొత్తం ఫాయిల్ ప్రింటేనండి. మనం చక్కగా ఎక్కడికైనా మనం పూజలు అవి చేసుకున్నప్పుడు ఎక్కడికైనా తాంబూలానికి వెళ్ళాలన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట. గ్లేజింగ్గా ఉంటుంది కలరు. అంటే గుర్తించడానికి ఐడియల్ కలర్లా ఉంటుంది అనమాట. ఎంతమందిలో ఉన్నా మనం చాలా ఈజీగా కనిపించినట్టుగా ఉంటుంది అనమాట. కలర్ చాలా రాయల్గా కూడా ఉంటుంది. సూపర్గా ఉందన్నమాట. మనం ఇలా వేసుకొని చూస్తేనే మనకి మంచి కలర్ఫుల్గా ఉంది. మీకు వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. బ్లూ అండ్ ఎల్లో. యాక్చువల్గా నాకు వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకెందుకో ఇది కూడా బాగా నచ్చింది. మొత్తం శారీ ఇలా వచ్చిందనమాట. ప్రింట్ కదా, ఇదంతా అతుక్కుపోయింది. మొత్తం తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. మొత్తం శారీ ఇలా ఉందన్నమాట. సూపర్గా ఉంది. చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజు రన్నింగ్లోనే ఉందండి, విడిగా అయితే ఏమీ లేదనమాట. ఎల్లో కలర్ వచ్చింది బ్లౌజు. సారీ, ఇదిగోండి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. చూసారా బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్రింట్ వచ్చిందనమాట. మనకి బార్డర్ ఏదైతే ఉందో అది ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. మనకి బ్లౌజ్ వచ్చిందనమాట.
అంటే నేను ఇప్పుడే కదా ఓపెన్ చేయడం, బ్లౌజ్ లేదేమో అనుకున్నాను, కింద పడిపోయింది అనమాట. సో బ్లౌజ్ పీస్ అయితే ఇది అనమాట. దీనికి పళ్ళు అనేది చిన్నగా వచ్చిందనమాట. చూస్తున్నట్టయితే పళ్ళు మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, మీకు ప్రింట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. మనం అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసాము కాబట్టి ప్రింట్ అనేది అంత పోదనమాట. లేదు అంటే మీకు డౌట్ వస్తే ఇలాగా రఫ్ చేసి చూడండి. నాకైతే పోవట్లేదు. నార్మల్గా పోయేదైతే వెంటనే మనం ఇలా రఫ్ చేయగానే పోతుంది. సో పోవట్లేదు అంటే పర్వాలేదు, ఉంటుంది. ఫాయిల్ ప్రింట్ అంటే తొందరగా పోదు కదా, అంత రఫ్ అండ్ టఫ్గా కూడా మనం అంత యూస్ చేసేయం కాబట్టి చాలా క్లాస్ లుక్ అయితే ఉంది. చూసారా ఎంత బాగుందో, నీట్గా ఉందన్నమాట. దీని మీదకి బ్లౌజ్ మనం ఎల్లో కలర్ డిజైనర్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది, అసలు అంత బాగుంది. దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పెద్ద ప్రైస్ కూడా ఏం లేదండి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే. మనకి ఈ ఆషాఢం శ్రావణంలో మనకి శారీస్ ఏమన్నా కొంచెం కొనుక్కోవాలన్నా, డైలీ వేర్ అయినా, పార్టీ వేర్ కొనుక్కోవాలన్నా ఇప్పుడే కొనుక్కోవాలన్నమాట. కొంచెం మనకి ఆఫర్ ప్రైస్లో దొరుకుతాయి, చాలా బాగుంది. మహా సేల్స్ అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మనకి చక్కగా రీజనబుల్ ప్రైస్లోనే దొరికేస్తాయి. సో బార్డర్ ఇలా వచ్చిందనమాట. ఎందుకో తెలియదు ఈ శారీ అంత కంఫర్టబుల్గా ఉందన్నమాట. మనం ప్రిల్స్ పెట్టడానికైనా కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉందన్నమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా ఈజీగా మనం చాలా పార్టీ వేర్ లాగా దీన్ని కట్టుకోవచ్చు, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారా శారీ మొత్తం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీకు కూడా ఈ శారీ నచ్చితే కనుక ఈ ప్రైస్ అయితే లో ప్రైస్లోనే ఉంది. షాప్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఇచ్చిన కోడ్తో యూజ్ చేసుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నేనైతే మహాసేల్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఆ ప్రైస్ పడింది. మీకు కోడ్ ఇస్తాను, సో ఆ కోడ్తో యూజ్ చేయండి. లేదు ఇంకా తక్కువలో కనిపిస్తే కనుక మీరు లైక్ లిస్ట్లో పెట్టడం కాదు, డైరెక్ట్ ఆర్డర్ చేసేసేయండి, అంత బాగుందనమాట. మన సెకండ్ శారీలోకి వెళ్ళిపోదాము. సెకండ్ శారీ వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అనమాట. సూపర్, అసలు ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్. నేను ముందు చూపించిన బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒక ట్రెండింగ్లో ఉంది, బాగా ట్రెండింగ్లో ఉంది, అసలు స్టిల్ ఇంకా నడుస్తూనే ఉంది ట్రెండింగ్. సో ఇది ఒకటి క్రష్డ్ శారీస్. ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోస్లో శారీస్ చూపించాను కదా, అప్పుడు క్రష్డ్ శారీ అని పెడితే నాకు ప్లెయిన్ శారీ కోటా చెక్ శారీ వచ్చింది. సో మళ్ళీ ఆర్డర్ చేశాను అనమాట. ప్యారెట్ గ్రీన్ చాలా బాగుందని చెప్పేసి, అసలు ఎలా ఉంటుందో క్లాత్ అనేది చాలా చాలా బాగుంది. ప్యారెట్ గ్రీన్ క్రష్డ్ కనిపిస్తుంది కదా, క్రష్డ్ శారీ అంటే చాలా సాఫ్ట్ ఉంది అన్నమాట మెటీరియల్. సో ఓపెన్ చేసి చూద్దాము శారీ మొత్తం ఎలా ఉందనేది. పళ్ళుకి అయితే ఇలాగా మనకి టెజల్స్ అయితే వచ్చేసాయి, చక్కగా పట్టు శారీలా ఉంది. చూసారా, మనకి ఇప్పుడు ఈ శారీస్కి లేస్ బార్డర్స్ వేసి మంచి హైలైట్ లుక్ ఇస్తున్నారు కదా. మనకి ఈ శారీ ప్లెయిన్గా తీసేసుకొని, ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, ప్లెయిన్గా ఈ శారీ తీసుకొని బార్డర్ అటాచ్ చేస్తే మాత్రం మంచి లుక్ అనేది, పార్టీ వేర్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ జెరీతో మనకి పళ్ళు దగ్గర గోల్డ్ షేడ్తో వచ్చిందనమాట, జెరీతో. టెజల్స్ అయితే చక్కగా ఇలా వచ్చేసి లైట్ వెయిట్ శారీ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఎలా స్టైల్ చేసినా కానీ ఇరిటేషన్ అనేది ఉండదు అనమాట, అంత లైట్ వెయిట్ ఉంది. సో పైన వచ్చేసి మనకి ఈ బార్డర్ పెద్ద బార్డర్ ఉందన్నమాట, ఇది కిందకు వస్తుంది. సో చిన్న బార్డర్ పైకి వచ్చిందనమాట. చూస్తున్నట్టయితే పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది. మొత్తం శారీ మొత్తం చూద్దాము ఎలా ఉంది అనేది. చూసారా శారీ మొత్తం ఎలా వచ్చిందనమాట, లైట్ వెయిట్ క్రష్డ్ మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. క్రష్డే కానీ అంత సాగిపోతుంది ఒక్కొక్క క్లాత్ అయితే, ఇది సాగట్లేదు, చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి చూస్తున్నట్టయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలానే ఉంది, చాలా నీట్గా ఉంది. చూసారా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చిందనమాట. స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను మీకు. శారీ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది పెద్ద బార్డరు కిందకి వస్తుంది, లేదంటే మనం ప్లెయిన్ ఇలా ప్లెయిన్ శారీ కాబట్టి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వర్క్ చేయించుకున్న బ్లౌజ్తో పేరప్ చేస్తే మాత్రం చాలా బాగా లుక్ వచ్చేస్తుంది అనమాట శారీకి. చూసారా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ప్యారెట్ గ్రీన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒకసారి అంటే శారీ ఒకటి తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయిపోయింది, అది పాడైపోయింది అనమాట. సో అదే శారీ అంటే ప్యారెట్ గ్రీన్ తీసుకోవాలి అనుకుంటున్నాను.
ఇది క్రషెడ్ శారీలో బాగుంది, లేస్తో కూడా పేరప్ చేస్తున్నారు, సూపర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చూసారా చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద బార్డర్ కింద వచ్చేసి మీకు చూస్తున్నట్టయితే గోల్డ్ షేడింగ్ అండ్ గ్రీన్ షేడింగ్ కళ్ళైత షేడింగ్ వస్తుంది కదా, అలా వచ్చిందనమాట. ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజే, దీంట్లో బ్లౌజ్ విడిగా అయితే లేదు, ఇది రన్నింగ్ బ్లౌజ్ అనమాట. ఇది మనకి ప్రిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ బ్లౌజ్ పీస్ అలా ఉంచేసుకొని వేరే క్లాత్ తీసుకొని వర్క్ చేయించుకున్నా, లేదంటే లేస్ బార్డర్ అటాచ్ చేసినా కానీ సూపర్ ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంది, చాలా క్లాస్ లుక్ అనేది ఉండదు అనమాట. అండ్ పార్టీ వేర్ మ్యారేజెస్ కానీ చూసారా, అంటే గ్రీన్ అంటేనే ఒక అఫీషియల్ కలర్ లాగా ఉంటుంది, కొంచెం ట్రెడిషనల్ లుక్ అనేది, పార్టీ వేర్ లుక్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది, ఆ గ్లేజింగ్ అనేది గ్రీన్ కలర్కి చాలా బాగుంటుంది. ఇలా ఉందన్నమాట. నాకైతే క్రష్డ్ అనేది చాలా బాగా నచ్చింది, సాగిపోతుందేమో అనుకున్నాను క్రషింగ్ శారీస్ అంటే, అలా లేదు, చాలా బాగుంది. మేబీ ఐరన్ చేస్తే ఈ క్రషింగ్ ఉంటుందో ఉండదో మరి, నాకు అది డౌట్. సో దీని ప్రైస్ కూడా కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. షార్ట్స్లో అయితే మీకు పిక్ ఎలా ఉందనేది యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉందన్నమాట, సూపర్గా ఉంది శారీ. చూసారా శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ప్రిల్స్ కూడా మనం నచ్చినట్టు మనకి చెప్పినట్టు ఉంటుంది అనమాట. శారీ గుచ్చుకోవడం అలాంటిది ఏమీ ఉండదు, చాలా బాగుంది. నేను పెట్టినవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే అన్బాక్సింగ్ చేస్తాం, మన ఛానల్ కాన్సెప్టే అది కదా, అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి. మంచి ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే, నిజంగా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ లేస్ అంటున్నాను ఇదే అనమాట, ఈ లేస్నే మన గ్రీన్ శారీ కూడా మల్టీ కలర్స్లో లేస్లు వస్తున్నాయి కదా వాటిని. ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి లేస్తో కవర్ చేశారు, అండ్ ఈ క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట. మనకి చాలా మెత్తగా ఉంటుంది, డోలా సిల్క్ శారీస్ అంటే మీ అందరికీ బాగా ఐడియా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది క్లాత్, అసలు ఒంటి మీద ఉన్నట్టే ఉండదు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇలా వచ్చిందనమాట. లేస్ వచ్చేసి ఇప్పుడు అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి, చాలా కలర్స్, ఒక కలర్ అనే కాదు అన్ని కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ ఈ లేస్ బోర్డర్తో ఉన్నదే మనకి శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి సూపర్గా తీసేసుకోవచ్చు, సూపర్ డూపర్ ఉందన్నమాట. శారీ వచ్చేసి దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన కోడ్తో అయితే బ్లాక్ కలర్ కనిపిస్తుంది, సో మల్టీ కలర్ ఆప్షన్ కూడా ఉంది. సో చాలా కలర్స్ మీకు కనిపిస్తాయి, అందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే బ్లాక్ చాలా బాగా నచ్చింది అనమాట. బ్లాక్ ఉన్నా కూడా ఇంకా బ్లాక్ మీదకే పోతుంది, ఎందుకంటే లేస్ వచ్చేసి మనకి చాలా హైలైట్ అయ్యింది, సూపర్గా ఉందన్నమాట. శారీ మొత్తం చూద్దాము అసలు ఎలా వచ్చింది అనేది. శారీ ఇలా వచ్చేసింది అనమాట. మనకి పళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కలంకారీ డిజైన్లో చక్కగా ఉందన్నమాట. లేస్ చూసారా ఎంత బాగుందో, చిప్ లేస్ వచ్చేసి మనకి ఈజీగా మనకి బయట ఈ లేసులు కూడా దొరికేస్తున్నాయి. చక్కగా ఇలా ప్లెయిన్ శారీ తీసుకుని లేస్ బార్డర్ వేసుకున్నా కూడా మనకి బడ్జెట్లో అయిపోతుంది అనమాట. లేస్ చూసినట్టయితే ఇలా ఉంది. మొత్తం పళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను. పైన మనకి వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్లో మనకి ఇలా బార్డర్ అనేది వచ్చిందనమాట. మీకు సిల్వర్ షేడ్ కూడా కనిపిస్తుంది, బ్లాక్లోనే జరీ ఉందన్నమాట. మనకి లేస్ అనేది కుట్టేశారనమాట. ప్లెయిన్ శారీకి ఇలా లేస్ బార్డర్ అనేది అటాచ్మెంట్ ఇచ్చారు. ప్రాపర్గా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారు. మనకు కావాలంటే వేరే కుట్టు కూడా వేసుకోవచ్చు దీని మీద, అంటే గట్టిగా ఉండాలి అంటే ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు. శారీ మొత్తం ఇలానే ఉంది, మీకు ఇలా పెట్టుకొని చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సూపర్ లుక్, అసలు ఎంత హైలైట్ ఉందో చూసారా. ఇలా పెట్టుకుంటేనే మనకు కొంచెం ఆ లుక్ అనేది తెలిసిపోతుంది, హైలైట్ ఉంటుంది, చాలా బాగుంది అనమాట. సూపర్ లుక్ ఉంది. మీకు షార్ట్స్లో నేను
గెట్ రెడీ విత్ మీ అనేది నేను చేసి చూపిస్తాను. ఈ శారీతో మొత్తం కంప్లీట్గా ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చాలా ట్రెండింగ్లో ఉంది కదా, మొత్తం చాలా పర్పుల్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది, గ్రీన్ ఉంది. అసలు ఈ కలర్ లేదు అనడానికి లేదు ఇందులో, ఈ బార్డర్ వచ్చిన వాటిల్లో. శారీ మొత్తం చూద్దాము. ఇలాగా ఇదిగోండి, పైన కింద ఒకే బార్డర్ వచ్చిందనమాట. అంటే పళ్ళుకి రౌండ్ తిరిగే వరకు ఇక్కడ వరకు ఒక బార్డర్ అనేది కంటిన్యూ అయ్యింది. మిగతాదంతా కూడా ప్లెయిన్గా వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ వరకు మనకి పళ్ళు దగ్గర ఇక్కడ రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ వరకు బార్డర్ అనేది వచ్చింది. మిగతాదంతా కూడా శారీ అంతా ఇలా వచ్చింది. మనకి మళ్ళీ కట్టు చెంగు వరకు వచ్చిందనమాట ఈ బార్డరు. మిగతాదంతా కూడా ప్లెయిన్గా వచ్చింది. ఇదిగోండి, మిగతా మనం చుట్టుకుంటాం కదా, అక్కడైతే బార్డర్ రాలేదు. బార్డర్ అయితే ఇలా ఉందన్నమాట. క్లాత్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా మెత్తగా ఉంది. బ్లాక్ మనం ఈ శ్రావణ మాసంలో అయితే కట్టం, కానీ ఏదైనా అకేషన్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే చాలా మెత్తగా ఉంది. అసలు ఏ సీజన్ అయినా మనం ఈజీగా స్టైల్ చేయొచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలానే ఉంది. బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. మొత్తం ఫుల్ బ్లాక్ వచ్చి బనారస్ క్లాత్ వచ్చిందనమాట. దానికి ఇలాగా లేస్ బార్డర్ అనేది హ్యాండ్స్కి ఇచ్చారనమాట. హ్యాండ్స్కి మనకి సరిపోతుందా లేదా అని చూసుకోవాలంటే ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది కూడా మనకి డోలా సిల్క్లోనే వచ్చింది. ఫ్యాబ్రిక్ చూస్తున్నట్టయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట. చూసారా, ఈ బార్డర్ అనేది మనకి మంచి హైలైట్ అయిందనమాట. మనకి బయట కూడా దొరికేస్తాయి ఈ బార్డర్స్. మనకి ఏదైనా ప్లెయిన్ కలర్ శారీ తీసుకొని ఈ బార్డర్స్ అటాచ్ చేసుకున్నా కూడా సూపర్ ఉంటాయి. కొంచెం డిజైనర్ పీస్ లాగా మనం స్టైల్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది. బార్డర్ చూస్తున్నట్టయితే చూసారా చాలా బాగుంది. శారీ మొత్తం పాడైపోయినాయి కానీ ఈ లేస్ మనం తీసేసుకొని వేరే మంచి శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసిన తర్వాత చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. నేను స్టైల్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంది లుక్. కట్టుకుంటే ఆ లుక్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఎప్పుడైనా శారీ చూస్తే లుక్ రాదు, మనం స్టైల్ చేసే విధానాన్ని బట్టి ఆ శారీకి లుక్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిందనమాట. ఇవ్వండి శారీస్. ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట. చాలా మెత్తగా ఉంది. డోలా సిల్క్ అంటే కొంచెం పేపర్ సిల్క్లా ఉంటుంది, అలా లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను అనమాట. అది కూడా చూపించేస్తాం. లక్ష్మీదేవి పెండెంట్తో రైస్ బీట్స్ చూపిస్తాను మీకు. చాలా బాగుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. చాలా నీట్గా ఉందన్నమాట. మనకి రైస్ బీట్స్లా అంటే రైస్ పర్ల్స్, రైస్ ఎలా ఉంటుంది అలాగా ముత్యాలు వచ్చాయన్నమాట. చాలా బాగుంది, నీట్గా ఉంది. లక్ష్మీదేవి అంటే శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవి ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇవి పర్ల్స్ ఇలా వచ్చాయన్నమాట. చిన్న చిన్న పర్ల్స్ అనమాట. మనం లాకెట్స్ కూడా చాలా మోర్ లాకెట్స్ పేరప్ చేయొచ్చు. అంత బాగుంది. మీకు క్లోజప్లో చూపిస్తాను ఎలా ఉందో ఏంటో తెలియట్లేదు కదా. సో చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయన్నమాట. ఇలా మనకి చైన్ ఇచ్చారు. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్గా పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. రెండు కలిపే వచ్చాయన్నమాట. చూసారా ఎంత బాగుందో. కింద మనకి చిన్న చిన్న ముచ్చల్ల పల్స్ వచ్చాయన్నమాట. మంచిగా ఉన్నాయి. క్వాలిటీ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది. మీకు నీట్గా కనిపిస్తుందో లేదో నేను బ్యాక్గ్రౌండ్లో పెడతాను, మీకు నీట్గా కనిపిస్తుంది. మనం రకరకాల పర్ల్స్తో మనం పేరప్ చేయొచ్చు. వైట్ అనే కాదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగుంది. ఇది నాకు 200 చేంజ్లో వచ్చిందనమాట మహాసేల్లో. సో కోడ్ ఇస్తాను, ఆ కోడ్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. సేమ్ అదే రేటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరేమో తక్కువ రేట్ చెప్పారు, ఇదేమో ఎక్కువ రేట్ చూపిస్తుంది అనుకోవద్దు. అంటే మహాసేల్లో తీసుకున్నాను అనమాట. ఇది లక్ష్మీదేవిది. రెగ్యులర్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సింపుల్గా ఉంటుంది అనమాట.
ఇదొకటి. అండ్ నేను ఇది కొన్నందుకు వాళ్ళు గిఫ్ట్గా ఇది పంపించారనమాట. చిన్న ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి, బుజ్జిగా ఉన్నాయి అన్నమాట. చక్కగా పెట్టుకోవచ్చు కూడా, చాలా బాగున్నాయి. చిన్న ఇయర్ రింగ్స్ పంపించారు. ముత్యాలు లాకెట్ తీసుకున్నందుకు ఇవి నాకు ఇయర్ రింగ్స్ గిఫ్ట్ కింద పంపించారనమాట. చాలా బాగుంది, నీట్గా ఉన్నాయన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. శారీస్ అయితే నాకు చాలా చాలా పిచ్చగా నచ్చాయి అనమాట. 3 కూడా పేరు పెట్టడానికి లేదు, అంత బాగున్నాయి. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా షాపింగ్ చేసుకోండి. ఇంట్లోకి వచ్చిన చక్కగా మనం మీషోలో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మనకి కనిపిస్తాయి కాబట్టి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఈ శ్రావణం ఆషాఢం కూడా ఈజీగా మనం షాపింగ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. సో మీకు ఏ శారీ బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అండ్ లాకెట్ చైన్ ఎలా ఉందని చెప్పేసి మీకు ఒక కామెంట్ చేయండి. లేదండి నేను thumbnail ఇస్తాను, అది క్లియర్గా మీకు కనిపించిందో లేదో అని నాకు చిన్న డౌట్ అనమాట. లేదు బ్యాక్గ్రౌండ్లో కూడా చూపిస్తాను. సో మీకు వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఎంతో నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది, చిన్న స్మైల్ అనేది నా ఫేస్లో ఉంటుంది అనమాట. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.